హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కూటమిది ఓవర్ యాక్షన్ కాకపోతే, జోగి రమేష్ గారు ఇంట్లోనే ఉంటే మెయిన్ గేట్ నుంచే వెళ్లి అరెస్ట్ చేయొచ్చు కదా! వాళ్ళ గోడలు ఎగిరి దూకి మరీ వెళ్ళడం ఎందుకు? జోగి రమేష్ గారేదో పారిపోతున్నట్టు, వీళ్ళేదో చేసి పట్టుకున్నట్టు బిల్డప్పులు. అసలు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన ఈ 18 నెలల నుంచి చూస్తున్నాము. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో, ఎవరైతే బలంగా ఉంటారో అంటే వైఎస్ఆర్‌సీపీకి వన్ ఆఫ్ ద పిల్లర్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసి మరీ అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ కూటమి గవర్నమెంటు. గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో ఈ కూటమికి సంబంధించిన అరాచకాలు ఎన్నో జరుగుతున్నాయి. అందులో ఒకటి ఈ కల్తీ మద్యం. అంతేకాకుండా వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో కల్తీ మద్యం తయారవుతుందని, దాన్ని తాగి ఈ రాష్ట్ర ప్రజలు చానా మంది ప్రాణాలు కోల్పోయారని, ఎలక్షన్‌కి ముందు ఈ కూటమి నాయకులు వైసీపీ మీద ఎంత విష ప్రచారాన్ని చేశారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే దేవుడున్నాడు. వైసీపీ గవర్నమెంట్‌లో జరగని లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది కదా! అందుకే 2024లో టీడీపీ తరపున పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేటే ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉండే బెల్ట్ షాపులకన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని తెలుసుకున్న వైసీపీ నాయకులు ఈ కల్తీ మద్యం మినీ ఫ్యాక్టరీలని ఈ రాష్ట్ర ప్రజల ముందరైతే బయట పెట్టడం జరిగింది. దాంతో ఈ కూటమి నాయకులంతా ఒక్కసారిగా కంగు తిండి ఏం ఆన్సర్ చేయాలో కూడా తెలియక 2 రోజులు సైలెంట్ ఉన్నారు. ఈ 2 రోజుల్లో ప్రతిపక్షమైన వైసీపీ కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ కూటమి నాయకుల్ని, ఈ కూటమి గవర్నమెంట్‌ని ఏకి పడేయడం అయితే జరిగింది. మరి పరిస్థితి ఇలానే ఉంటే 2029లో ఈ రాష్ట్ర ప్రజల ముందుకి ఓటు వేయమని అడగటానికి కూడా వెళ్ళలేమని తెలుసుకున్న ఈ కూటమి నాయకులు ఈ కల్తీ లిక్కర్ స్కామ్ అని వైసీపీ వాళ్ళకి ఆపాదించేలాగా ప్లాన్ చేయడం అయితే చేసింది. అందులో భాగంగానే టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో సంబంధాలు ఇదివరకే ఉన్నాయనే ఒక కథనాన్ని వినిపించడం అయితే చేసింది. మరి దానికి స్పందించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నుంచి చాలామంది మీ పార్టీకి వచ్చారు. మరి వాళ్ళంతా మాకు సంబంధం ఉన్నట్టేనా? వాళ్ళంతా మా కోవట్లేనా? మరి అలాంటి వాళ్ళని మీ పార్టీలో ఎలా పెట్టుకున్నారు? వాళ్ళ దగ్గర రాజీనామా చేయించి మీ పార్టీ నుంచి బయట పంపించండి అనేసనైతే అడగడం జరిగింది. అసలు ఎంత దారుణమండి ఈ కూటమిది. క్రైమ్ చేసేదంతా ఈ కూటమి నాయకులే. కానీ దీన్ని క్వెషన్ చేసి అడిగితే వైఎస్ఆర్‌సీపీ నాయకులకి ఈ క్రైమ్‌నంతా ఆపాదించేస్తారు. ఇలాంటి అక్రమ అరెస్టుల మీద ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరన్నా స్పందించడం స్టార్ట్ చేశారనుకోండి, క్షణం కూడా ఆలోచించకుండా వీళ్ళకి సంబంధించిన పీఎల్‌నో లేకపోతే వీళ్ళ బంధువులను అరెస్ట్ చేసి వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళు చేయని స్కామ్ అని చేశారని చెప్పి వాళ్ళ దగ్గరే ఒక స్టేట్మెంట్ తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి చూడండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు స్కామ్ చేశారని చెప్పి నమ్మించే ప్రయత్నం అయితే బాగా చేస్తుంది కూటమి గవర్నమెంట్. ఇది రెడ్ బుక్ పాలన అంటే. అంటే ఈ రెడ్ బుక్ ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయటానికి సాక్ష్యాలు లేకపోయినా కూడా క్రియేట్ చేసుకునేలాగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్నారనమాట. ఇలాంటి దగులుబాజీ రాజకీయం చేయడం వైఎస్ఆర్‌సీపీ కోటి జన్మలు తపస్సు చేసినా కూడా అలవాటు చేసుకోలేదు. జగనన్న నీకే చెప్తుండేది. ఇంకా ఓపిక లేదు. ఓపిక సచ్చిపోయింది. నువ్వేం చేస్తావో ఏమో మాకైతే తెలీదు. 2.0 2029లో ఏ రేంజ్‌లో ఉండాలంటే ఒక్కొక్కడు అల్లల్లాడిపోవాలి. థాంక్ యూ ఎవ్రీవన్.